30,000 పెట్టి కొన్న హెడ్ఫోన్స్ వర్తా? 2023లో లాంచ్ అయిన హెడ్ఫోన్స్ 2025లో వర్తా వర్మ? అండ్ వీడి తమ్ముడు అంటే XM ఫోర్స్, వాడితో కంపేర్ చేస్తే వర్తేనా? వర్తే. కానీ ఒకటి తక్కువైంది పుష్ప, ఒకటి తక్కువైంది. ఏం తక్కువైంది? ఈ హెడ్ఫోన్స్ ఎట్లున్నాయి 2025లో వర్తా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ హెడ్ఫోన్స్ని కొని ఆల్మోస్ట్ 10 months అవుతుంది. నేను స్టేట్ చూసుకుంటే చూడొచ్చుగా, ఇక్కడంతా లైట్గా స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. ఫుడ్ తిని మనం రఫ్ అండ్ టఫ్ హ్యాండ్లింగే, దెర్ ఇస్ నో స్మూత్ హ్యాండ్లింగ్ అట్ ఆల్. కుషనింగ్ అంతా ఎక్సలెంట్. ఇట్లా నేను కొన్నప్పుడు ఎట్లా స్టేట్ ఉందో అదే స్టేట్లో ఉంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ కుషనింగ్, చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ లోపల కొద్ది హీట్ అవుతుంటుంది అప్పుడప్పుడు, చవి ఎక్కువ డ్యూరేషన్స్కి పెట్టుకొని వింటున్నప్పుడు. అండ్ బిల్డ్ క్వాలిటీకి వస్తే దిస్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్, టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ. దీని సైజ్ పెంచుకోవచ్చు, ఇక్కడ సైడ్కి ఇట్లని సైజ్ పెంచుకోవచ్చు తలకాయ పెద్దది అయితే. అండ్ ఏదో 2 కలర్స్ వస్తాయి, ఇది మరి ఇంకొకటి కొంచెం శాండ్ కలర్లో ఉండే అండ్ ఇంకొకటి బ్లూ కలర్లో ఉండే. మనం బ్లాకేగా, బ్లాక్ ప్రిఫర్డ్ ఆల్వేస్, సో ఇది తీసేసుకున్నా. అండ్ కమింగ్ టు ఫీచర్స్, దిస్ హ్యాస్ బ్లూటూత్, ఆబ్వియస్లీ వెరీ ఫాస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ. నా ఫోన్ నాది సామ్సంగ్ S25 అల్ట్రా, దాంతో ఇట్ కనెక్ట్స్ పేర్స్ వెరీ క్విక్లీ. అండ్ యాప్ కూడా ఉంటుంది, యాప్లో సౌండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సౌండ్ గురించి మాట్లాడదాం, దానికి ముందు ఈ బటన్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బటన్స్ చూస్తున్నారా, ఇది NC అండ్ AMB. NC అంటే నాయిస్ క్యాన్సిలేషన్, AMB అంటే ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ అనుకున్నారా? AMB అంటే ఇట్స్ ambient మోడ్. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే బయట ఉన్న సౌండ్ మనకి వినిపించకుండా, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అది వినిపించకుండా ప్లెజెంట్గా ఓన్లీ మన డిజైర్డ్ ఆడియో అవుట్పుట్ మాత్రం వినిపిస్తుంది. ambient మోడ్ అంటే అంబియన్స్, నీ చుట్టుపక్కల ఉన్న నాయిస్, చిన్న మ్యూజిక్స్ కానీ సౌండ్స్ కానీ అవి కూడా యూ విల్ బీ ఏబుల్ టు లిజన్. దిస్ బటన్ ఈజ్ ఫర్ పవర్ ఆన్ అండ్ బ్లూటూత్ పేరింగ్. నార్మల్ USB ఇది జాక్, ఆడియో జాక్ పెట్టుకొని హెడ్ఫోన్స్ ఆడియో జాక్ సపోర్ట్ చేస్తే ఫోన్లో, అంటే బై ఛాన్స్ మీ దగ్గర అంతరించిపోయిన టైంలో నుండి ఫోన్లు ఏమైనా ఉంటే దాంట్లో ఆడియో జాక్ సపోర్ట్ ఉంటే ఆడియో జాక్ కనెక్ట్ చేసుకొని ఫిజికల్గా వినొచ్చు, లేదా PCస్లో అక్కడెక్కడ ఆడియో జాక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ వెన్ యూఆర్ గేమింగ్, లో లేటెన్సీ ఆడియో ఉండాలా అన్నప్పుడు వైర్డ్ ఈజ్ వెరీ బెటర్. బ్లూటూత్లో దెర్ విల్ బీ అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ లేటెన్సీ. అండ్ దిస్ ఈజ్ Type-C ఫర్ ఛార్జింగ్. ఐ డోంట్ నో ఇప్పుడు Type-C జాక్ పెడితే వర్క్ అవుతుందా లేదా, నేను ఎప్పుడు ట్రై చేయలే. దిస్ ఈజ్ స్మాల్ LED టు ఇండికేట్. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక స్మాల్ డాట్ కనిపిస్తుందా, దిస్ ఈజ్ టు ఇండికేట్ దట్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని. సో ఎప్పుడు నేను వేసుకోవాలనుకుని ఇట్లా వేసుకుంటాం కదా హెడ్ఫోన్స్, అప్పుడు ఇట్లా పట్టుకున్నప్పుడు తెలుస్తుంది, ఓహో ఇది లెఫ్ట్ అని, ఇక్కడ లేదు. సో స్మాల్ టచ్, దట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ క్వాలిటీ, దిస్ ఈస్ యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను కొన్నప్పుడు నాకు వర్త్ కాదు వర్మ, బొక్క డబ్బులు అనిపించిండే. ఎందుకంటే ఎవ్రీ హెడ్ఫోన్స్ హ్యాజ్ అ ఫేస్ వేర్ ద మ్యాగ్నెట్స్ ఇంకా ఫ్రెష్గా ఉంటాయి లోపల, ఆడియో సౌండ్ డ్రైవర్స్ అని ఫ్రెష్గా ఉంటాయి. దాన్ని ఎక్కువ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆడియో బర్నింగ్. నీ హెడ్ఫోన్స్ని నువ్వు వాడగా ఎక్కువ మ్యూజిక్ వినగా అవి మెచ్యూర్ అవుతాయి. ద సౌండ్ ప్రొడ్యూస్డ్ విల్ బీ హై క్వాలిటీ అండ్ ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ అవుతుంది సౌండ్. సో అప్పుడు ఇంకా ఎక్కువ నచ్చుతుంది, బేస్ కానీ క్లారిటీ కానీ ఇంకా చాలా ఎక్కువ వస్తుంది వెన్ ఓవర్ అ టైమ్ ఆఫ్ యూసేజ్, రైట్? అట్లా ఈ హెడ్ఫోన్స్ నేను స్టార్టింగ్లో యూస్ చేసినప్పుడు నాకు అసలు నచ్చలే, ఏం చాలా లో సౌండ్ ఉంది, వాల్యూమ్ చాలా తక్కువ ఉంది అని అనిపించింది. మనం ఇంతకుముందు JBL అది ఇది వాడుతుంటాం, దాంట్లో సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది వాల్యూము అనుకున్నా. కానీ వన్స్ ఆ బర్న్ అయిన తర్వాత, డ్రైవర్స్ బర్నింగ్ అయిన తర్వాత, ద సౌండ్ క్వాలిటీ ఈజ్ అమేజింగ్, అసలు టాప్ నాచ్. మొన్న గన్స్ అండ్ రోజెస్ సాంగ్ వింటుండే తమన్ అన్నది, బొబ్బ పీక్స్ అసలు దీంట్లో సౌండ్లో. అసలు అంటే మనం అంత పర్టికులర్గా లోసు, మిడ్సు, హైసు అని ఆడియో ఫైల్ అయితే కాదు. వీ ఎంజాయ్ గుడ్ బేస్ మ్యూజిక్, వీ ఎంజాయ్ గుడ్ మంచి ఇళయరాజా పాటలన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ సాంగ్స్ అన్నీ టాప్ నాచ్, అసలు జీరో కంప్లైంట్స్. అండ్ నేను ఇది కొన్న మెయిన్ రీజన్ వచ్చి, నాకు ఆఫీస్లో చాలా మీటింగ్స్ ఉంటాయి. మై క్వాలిటీ ఈజ్ అన్బీటబుల్. నన్ను అడిగితే నేను 3 అదర్ హెడ్ఫోన్స్ చూసిన, షోరూమ్కి వెళ్ళి కొన్న క్రోమాలో. నేను కొన్నప్పుడు యాక్చువల్లీ 28,000 ఏదో ఇచ్చిన నేను. ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ 29,000 సంథింగ్ ఏదో ఉంది అమెజాన్లో.
సో చూస్తున్నారుగా, అంటే చాలా తక్కువ పడలేదు, ప్రైస్ అసలు పడలేదు. కానీ ఇప్పుడు రాబోయే ఫ్లిప్కార్ట్ సేల్, అమెజాన్ సేల్ ఏదైనా తక్కువకి వచ్చింది, బిలో 20,000 వస్తే మాత్రం అసలు కళ్ళు మూసుకొని కొనేయండి. ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్, అబ్జల్యూట్లీ బ్యూటిఫుల్ పీస్ ఇది. అండ్ ఏదో చెప్తుంటే కదా, సౌండ్ క్వాలిటీ బాగుంది. నేను కొన్నప్పుడు 28,000. నేను ఇట్లా క్రోమాలో కొనింది. క్రోమాలో ఇదే ప్రైస్ రేంజ్లో ఇంకో 2-3 ఉండే. మార్షల్ హెడ్ ఫోన్స్ ఉండే, సెనైజర్ది ఏదో ఉండే, ఇంకొకటి ఏదో షోరా ఏదో వేరే కొత్త కంపెనీ ఉండే. అన్నిటి నుంచి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి కాల్లో మాట్లాడినా నేను. దిస్ గై హ్యాడ్ ద బెస్ట్ మైక్ క్వాలిటీ. వాడు అసలు అబ్జల్యూట్లీ ట్రాష్గా ఉన్నాయి, మిగతావి అస్సలు కొనొద్దు అవి అన్నాడు. అంత బెటర్ క్వాలిటీ దీనిది. ఇది పెట్టుకున్న వెంటనే వాడికి అసలు చాలా నీట్గా, నాయిస్ లేకోకుండా, డిస్టర్బెన్సెస్ లేకోకుండా వినిపించింది ఆ వాయిస్ క్వాలిటీ. సో మీటింగ్స్లో కూడా నాకు హెల్ప్ అవుతుంది అని ఇంకా నేను కొనేసిన. అండ్ నా ఫ్రెండ్ కూడా ఒకసారి వచ్చి ఇదే పీసీలో ఇట్లా పబ్జీనో ఏదో ఆడుతున్నాడు. వైర్ కనెక్ట్ చేసి పెట్టింటే వాడికి తెలియదు ఇది కాస్ట్లీ హెడ్ఫోను, ఈ హెడ్ఫోన్ బ్యాక్గ్రౌండ్ ఏమి అది ఇది అని. వాడు వాడుతూ ఊరికే వాడి, ఏంది మామ ఇట్లుంది హెడ్ఫోన్స్, అసలు ఎక్సలెంట్ ఉంది, సౌండ్ చుట్టూ పక్కన తిరుగుతున్నట్టున్నారు జనాలు, ఎక్స్ట్రీమ్ క్లియర్గా ఉంది, తెలిసిపోతుంది నాకు ఎక్కడి నుంచి వస్తున్నారని. అంటే అప్పుడు చెప్పిన, ఇట్లా ఇది సోనీది, సో అండ్ సో కొంచెం కాస్ట్లీ అది ఇది అని చెప్తే అప్పుడు వర్త్ వర్మా అన్నాడు వాడు. అండ్ కంపేర్ టు XM4s నేను ఒక్కటి తక్కువైందన్నా కదా, దీని ముందు వర్షన్, అంటే దీని పేరు చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ సోనీ WM000 XM5. ఇంత పెద్ద పేరు ఎందుకు పెట్టి తెచ్చినాడో నాకు తెలీదు. సింపుల్గా XM5 ఇంకోటో అని అంటే ఈజీగా ఉంటుండే మనకు. బట్ XM5 అనే నేను రెఫర్ చేసేది, సోనీ వాళ్ళది. దీని ముందు వర్జన్ అంటే సోనీ XM4. సోనీ XM4లో ఉన్న ఫీచర్ దీంట్లో ఒకటి లేదు. ఏంటిది? సోనీ XM4 ఇట్లా బెండ్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోయి ఇంత అయిపోతుంది. అది సేమ్ ఫామ్ ఫ్యాక్టరే. ఐ థింక్ ఇట్ ఈస్ కొంచెం హెవీ ఉంటుంది, ఇక్కడంతా ఫ్లాట్గా ఉంటుంది, ఇంత లావుగా ఉండదు. ఇప్పుడు మనం ఇట్లా స్ట్రెచ్ చేసుకుంటున్నామా అంతే. మనం ఇప్పుడు మెడలో ఇట్లా వేసుకోవాలన్నా కూడా ఇట్లా కూర్చుంటుంది అది. సో ఇట్స్ నాట్ వెరీ కంఫర్టబుల్. నాకు ఇట్లా మెడలు ఇట్లా వేసుకొని తిరగడానికి కూడా అంత కంఫర్ట్ అవ్వదు, ఎప్పుడు తీసేస్తాను నేను దీన్ని. కానీ XM4s అట్లా కాదు, ఇక్కడ ఒక హుక్ ఉంటుంది, చక్కని ఇట్లా బెండ్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. సో దానివల్ల దాని కేసు, అంటే ఇది కేసు వాళ్ళు ఇచ్చిండేదే, ఆ XM4 కేసు కూడా ఆల్మోస్ట్ దీంట్లో హాఫ్ ఉన్నట్టు ఉంటుంది, అంతే పిల్లిలాగా ఉంటుంది చిన్నగా. అదొక్కటి నెగిటివ్ అనిపించింది నాకు. బట్ అది అపార్ట్ ఫ్రమ్ దాట్ అసలు టాప్ నాచ్ హెడ్ఫోన్స్. నన్ను అడిగితే నేను వాడిన దానికి దీన్ని చాలా రెగ్యులర్గా వాడతా. సో ఎనీ ఐటమ్ మీరు ఎన్నిసార్లు వాడతారు, కాస్ట్ పర్ యూజ్ చూసుకుంటే నాకు దీని కాస్ట్ పర్ యూజ్ ఈజ్ వెరీ ఎఫిషియంట్. నాకు ఎవ్రీ పెన్నీ నేను రిటర్న్ చేసుకున్నట్టే దీని నుండి. చాలా వాడినా. సో నాకు వర్తే పర్సనలీ. ఒకసారి కేస్ మీద లుక్ వేద్దాం. ఇదంతా ఇది కొంచెం ఫ్యాన్సీగా ఆరిగామీ లాగా ఉంటుంది, ఇదంతా అనిపిస్తుందిగా. నేను ఇది వాడతానో లేదో కేసు అనుకోండి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీంట్లోనే కూర్చోంటుంది అది. ఆఫీస్ బ్యాగ్లో తీసుకెళ్తున్నప్పుడు అక్కడెక్కడ లోపల ఎట్లుంది, ఇక్కడ వైర్లు ఉండే ఏడతో ఎగిరిపోయినాయి. 10 నెలలు ఎవడు పెట్టుకుంటాడు. కానీ ఈ కేస్ వాడుతున్నాం మనం. ఇది కూడా దీని లోపలే కూర్చోండి ఎప్పుడు. అండ్ నన్ను అడిగితే మీకు ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్, కళ్ళు మూసుకొని కొనేయండి. ANC ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ANC నన్ను అడిగితే బెస్ట్ ANC ఇన్ ద మార్కెట్ ఈజ్ దీస్ గైస్. అంటే ANC ఈజ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. యాపిల్ది ఎయిర్పాడ్స్ ఏదో ఉంటుంది కదా, ఎయిర్పాడ్స్ కాదు అదేదో కొత్త హెడ్ఫోన్స్ వచ్చినాయిగా, సిల్వర్లో ఉంటుంది, దట్ హ్యాస్ బెస్ట్ ANC. అది 70,000 ఏమో, ఇంకా కాస్ట్లీ అది. ఇవి కంపారిటివ్లీ చీపర్ బట్ అమేజింగ్ ప్రోడక్ట్స్. సో లవ్ దీస్. సో ఫైనల్ ఆన్సర్ వర్తా వర్మ. నాకు వర్తే వర్మ. మరి మీకు చూసుకోండి.